వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందుగా ప్రభు యొక్క సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పాదములకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమ చేత క్రీస్తు యేసులో దేవా నన్ను మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా తండ్రి బైబిల్ పట్టణంలో మొదటిగా తండ్రి మేము కలిసి పాడుతూచుండి పాటల ద్వారా మీరు మహిమ పొందినారని నమ్మచ్చున్నాం. సమయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం నుండి దేవా మేము వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా తండ్రి ఆ యొక్క 13వ వచనం నుండి మీరు మా కొరకై దాచి ఉంచినటువంటి మర్మములను దేవా మీరు మాకు తెలియపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నిలబడి మీద ఆశనై నేను చేరవచ్చినటువంటి వారి కంటే దేవా ఏమాత్రమే యోగ్యుడని కాను. అయినను మీ కృప చొప్పున మీరు నన్ను హెచ్చించండి ఆధిక్యతతో దేవా నేను నిలవబడుతుండగా నన్ను పూర్తిగా నీ శిలువ చాటును మరియు పరిచి ఆత్మతో అభిషేకించి మొట్టమొదటిగా మీరు నాతో నాటి తర్వాత నీ ప్రజలంటి వారితో మాట్లాడుతూ రమ్మని మాట్లాడుతున్నందుకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయాన్ని ప్రియమైనటువంటి వారలారా బైబిల్ పట్టణముగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది నాన్న ప్రభు యొక్క సహాయాన్ని బట్టి మనము 13వ వచనం నుండి 31వ వచనం వరకు ప్రభు యొక్క కృపను బట్టి మనము బైబిల్ పట్టణంలో వాక్యాన్ని ధ్యానం చేసుకునే వారముగా ఉంటాం. ఇందులో 2 భాగాలను మనము కలిగి ఉంటాం. మొదటి భాగముగా మొదటి అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ భాగాలు దేనిని మనకు తెలియపరుస్తున్నవంటే మనము సేవకుల పక్షాన చేరకూడదు అనేది మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు అంటే పౌలు పక్షాన కొంతమంది చేరారు, అలాగనే పేతురు పక్షాన కొంతమంది చేరారు, అపోల్లో పక్షాన ప్రిమెంట్ వాళ్ళరా కొంతమంది చేరినటువంటి వారుగా ఉన్నారు. అంటే మనుషులను తమ యొక్క లీడర్లుగా, ఇంకా చెప్పాలంటే సేవకులను తమ యొక్క దేవుళ్ళుగా వారు నియమించుకొని వారి పక్షాన పోరాడుతూ ఉన్నారు. వారి పక్షాన జ్ఞాపకం చేసుకున్నట్టయితే శ్రమ పడుతూ ఉన్నారు. అంటే పౌలుకు విలువ తక్కువ వచ్చిందని, అలాగనే పేతురుకు రావాల్సినటువంటి ఘనత గౌరవం రాలేదని, అపోల్లోకు రావాల్సినటువంటి గౌరవ మర్యాదలు రాలేదు అని ప్రిమిడెంట్ వాళ్ళ వారు ఏం చేస్తూ ఉన్నారంటే మనుషుల పక్షాన వాదులాడేటువంటి వారుగా ఉంటున్నారు. మనుషుల పక్షాన వారు తగాదాలు పెట్టుకునేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో మనము కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారము. అనేక పర్యాయాలు మనము కూడా ఏం చేసేటువంటి వారముగా ఉంటాము అంటే సేవకుల పక్షాన ప్రిమిడెంట్ వాళ్ళరా మనము నిలవబడేటువంటి వారముగా ఉంటాం. లేకపోతే సేవకులముగా మేమేం చేస్తాము అంటే కొన్ని పర్యాయాలు పెద్దల పక్షాన నిలవబడేటువంటి వారముగా, లేకపోతే కొన్ని పర్యాయాలు సంఘ పక్షాన నిలవబడేటువంటి వారముగా, లేకపోతే కొన్ని పర్యాయాలు కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకొని వారి పక్షాన నిలవబడేటువంటి వారముగా ఉంటాం. అంటే సేవకున్యాము విశ్వాసులు దేవుళ్ళుగా పూజించేటువంటి దౌర్భాగ్యకరమైన స్థితి ఉన్నది. అలాగనే సంఘ పెద్దలను లేకపోతే ఒక సమూహాన్ని సేవకులు కూడా దేవునిగా ప్రిమెంట్ వాళ్ళ ఘనపరిచేటువంటి ఒక దరిద్రమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి నేడు సంఘాలలో మనము చూస్తూ ఉన్నాం. అలాగనే ఈ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొంతమంది విడిపోయినటువంటి వారు కన్నారు. అనగా పౌలుని దేవునిగా జ్ఞాపకం చేసుకొనొచ్చు, లేకపోతే అపోల్లోని దేవునిగా ప్రిమింటి వాళ్ళ హెచ్చిస్తూ పేతురుని దేవునిగా వారు గొప్ప చేస్తూ ఉన్నప్పుడు
అపోస్తులైన పౌలు ఏమంటూ ఉన్నాడు అంటే, అయ్యా మీరు నా పక్షానో లేకపోతే పౌలు పక్షానో లేకపోతే పేతురు పక్షానో అపోల్లో పక్షానో మీరు ఎంత మాత్రమును కూడా చేరకూడదు. మీరు ఎవరి పక్షాన ఉండాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి పక్షాన, దేవుని పక్షాన మీరు నిలవబడేటువంటి వారుగా ఉండాలి అని ఇక్కడ అపోస్తులుడైన పౌలు యొక్క 13వ అధ్యాయం నుండి 17వ వచనం వరకు ప్రియమైనటువంటి వాళ్ళరా తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే దేవుడు పక్షాన ఉంటేనే, దేవుని యొక్క పక్షాన నిలవబడితేనే ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ యొక్క సిలువ యొక్క మహిమ లోకమంతటికి ప్రకాశించేటువంటిదిగా ఉంటుంది. ఆ యొక్క సిలువ యొక్క ఆ యొక్క గొప్పతనము, ఆ సిలువ యొక్క ఆనందము ప్రజలు అనుభవించేటువంటి వారుగా, ఆస్వాదించేటువంటి వారుగా ఉంటారు. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి చాలా స్పష్టమైనటువంటి ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ యొక్క ఆజ్ఞ. ఇప్పుడు 17వ వచనంలో మనం చూసినట్లయితే, బాప్తీసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్ చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ఇక్కడ అపోస్తులుడైన పౌలు తెలియపరుచుకొనిచున్నాడు, అయ్యా మీ ద్వారా నేను ఘనతలు పొందుకోవటానికి, లేకపోతే పేతురు ఘనతలు పొందుకోవటానికి, అపోల్లో ఘనతలు పొందుకోవటానికి, మర్యాదలు అనుభవించడానికి మేము మీ దగ్గరికి పంపబడలా. మేము ఎందుకు పంపబడినటువంటి వారముగా ఉన్నామంటే క్రీస్తు శిలువ వ్యర్థము కాకున్నట్లు, అనగా క్రీస్తు పడుతూ వచ్చినటువంటి ఆ శ్రమ, క్రీస్తు అనుభవించినటువంటి ఆ యొక్క బాధ, క్రీస్తు అనుభవించినటువంటి ఆ యొక్క అవమానం అంతా కూడా నిష్ప్రయోజనకరముగా ఉండకున్నట్లు, అది ఉపయోగకరముగాను, లాభకరముగాను, ఆనందమయముగాను ఉన్నట్లు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క అవమానాలను, ఆ నిందలను ఎందుకు అనుభవించాడో దాన్ని తెలియపరచడానికి నేను మీ యొద్దకు పంపబడినటువంటి వానిగా ఉన్నా, నేను మీ యొద్దకు వచ్చినటువంటి వాడిగా ఉన్నాను అని అపోస్తులుడైనటువంటి పౌలు ఇక్కడ తెలియపరిచేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఎందుకు ప్రియమైన వాళ్ళరా మనం పెద్దల పక్షాన, లేకపోతే సంఘ పక్షాన, మనుషుల పక్షాన, లేకపోతే సేవకుల పక్షాన మనం చేరకూడదు? నేడు యూట్యూబ్లో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా దేవుని వాక్యము ఆ యొక్క పెడద్రోవ పట్టి, అనగా ఆ యొక్క అబద్ధపు ప్రవక్తలు లేకపోతే అబద్ధపు సేవకులు వాక్యాన్ని తమ ఇష్టానుసారముగా, శరీరానుసారముగా మలుచుకునేటువంటి విధానాన్ని బట్టి ప్రియమైన వాళ్ళరా వాదోపవాదాలు జరగటానికి బదులుగా మా సేవకుని అంటూ ఉన్నారు, లేకపోతే మా పాస్టర్ గారిని అంటున్నారు, మా అయ్యగారిని అంటున్నారని దుమ్మెత్తి పోసుకొనొచ్చు ఉన్నారు. ఎంతగా అంటే ప్రియమైన వాళ్ళరా అన్ని జనులు కూడా పలకలేనటువంటి మాటలు, కొన్ని పర్యాయాలు ఆ విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారు అంత బాధాకరముగా ఆ యొక్క మాటలు పలికేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. దాని ద్వారా ఏం చేస్తున్నారంటే దేవుని నామము అన్ని జనుల మధ్య అవమానాలు పాలవటానికి, దేవుని నామము అన్ని జనుల మధ్య దూషింపబడటానికి ఆ యొక్క సేవకులు అలాగనే విశ్వాసులు ఇరువురు కూడా కారణమవుతూ ఉన్నారు. సేవకులు గద్దించట్లా, అయ్యా మీరు మా పక్షాన ఉండకూడదు, నేను ఎంత సీనియారిటీ సేవకునైనా సరే, నాకు ఎంత థియాలజికల్ ఆ డిగ్రీస్ ఉన్నా సరే, డాక్టరేట్ ఉన్నా సరే, మీరు నా పక్షాన చూడకూడదు, మీరు వాక్య పక్షాన నిలబడాలా, క్రీస్తు యేసు పక్షాన నిలవబడాలని గద్దించేటువంటి వారు లేరు. ఎవరికి వారు ప్రియమైన వాళ్ళ తమను తాము గొప్ప చేసుకోవటానికి, తమను తామును కనపరుచుకోవటానికి ప్రయత్నము చేసేటువంటి వారుగా ఉంటున్నారు. కొన్ని పర్యాయాలు మనము కూడా అలాగనే నచ్చిపోయేటువంటి వారముగా ఉన్నామంటే, అలాగనే మన యొక్క జీవితాలు కూడా ప్రియమైనటువంటి వాళ్ళ ఉన్నవంటే తప్పు కాదు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రభు మనకి తెలియపరుస్తున్నది ఏమిటంటే, మీరు మనుషుల పక్షాన, సేవకుల పక్షాన, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసుల పక్షాన, బాధ్యత కలిగినటువంటి సహోదరుల పక్షాన మీరు నిలవబడకూడదు. అనగా వారిని మీరు దేవుళ్ళుగా చేసుకొని, వారిని మీరు ప్రథమ స్థానముగా ఉంచుకొని మీరు జీవించకూడదని ఇక్కడ అపోస్తులైన పౌలు ద్వారా దేవుడు నాడు కొరింథీ సంఘానికి నేడు మనకిని తెలియపరుస్తున్నాడు. ఎందుకు అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సంఘము ఎవరి సంఘము చెప్పండి? ఈ సంఘం ఎవరి సంఘము? దేవుని యొక్క సంఘము. దేవుని యొక్క సంఘము ఎలాగో అవుతూ వచ్చింది అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఏం చేసినట్టు వాడిగా ఉన్నాడు? మనలను
కొన్నటువంటి వాడుగా ఉన్నాడు, మనలను ప్రిమేంటి వాళ్ళరా సంపాదించుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ఇది మనము జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలా. ఈ బైబిల్ ఎవరిది అంటే నాదని అంటాను, మీ దగ్గర నుండి బైబిల్ ఎవరిదంటే నాదని మీరు అంటారు. ఎందుకంటారంటే మీరు ఆ బైబిల్ను కొంత వెల ఇచ్చి మీరు సంపాదించుకునేటువంటి వారుగా ఉన్నారు. అలాగే నేను ఈ బైబిల్ను నేను కూడా కొంత వెల ఇచ్చి నా కొరకు నేను సంపాదించుకునేటువంటి వాడిగా ఉన్నా. అలాగనే మనమందరం కూడా పాప బంధకాలలో దాసత్వములో ఉన్నప్పుడు ఇక పాప బంధకాల ద్వారా వచ్చినటువంటి పాతాళం అగ్నిగుండము నుండి దేవుడు సర్వ మానవాళిని అనగా నిన్ను నన్ను విమోచించే దాని కొరకై ప్రియమైన వాళ్ళ ప్రాయశ్చిత్తార్థ బలిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో తన రక్తమంతటిని కూడా ధారపోసి ఆ రక్తం ద్వారా నిన్ను నన్ను కడిగి పరిశుద్ధపరిచి అలాగే నేను ఆయన మరణించడం ద్వారా నిన్ను నన్ను మరణం నుండి అనగా పాతాళం నుండి తప్పించి ఆయన పునరుద్ధానుడై లేచుడు ద్వారా నిన్ను నన్ను ఆయన జీవముతో పాటు నిలువబెట్టి పరలోక రాజ్య వారసునిగా చేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఇన్ని త్యాగాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసి నిన్ను నన్ను తన యొక్క సంఘముగా ప్రియమైన వాళ్ళరా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ సంఘాన్ని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన కాచేవాడుగా ఉంటూ ఉన్నాడు. అనగా ఈ యొక్క సంఘాన్ని భద్రపరిచేటువంటి వాడుగా కూడా ఆయనే ఉంటూ ఉన్నాడు. మనము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహములే ఎవరిని మృంగుదునని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. మనమందరము పరిశుద్ధులముగా పవిత్రముగా మార్చబడ్డాం. దీని ద్వారా మనకు ప్రియమైన వాళ్ళారా ఆ యొక్క నిత్యత్వము పరలోక రాజ్యము దేవుడు దయచేసినటువంటి వాడుగా ఉన్నాడు. మన విరోధమైనటువంటి సాతానునికి మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళుట, మనము ఆ యొక్క నిత్యత్వములో ప్రభుతో జీవించట ఇష్టం లేదు. అందుకే ఆ యొక్క పరలోక రాజ్యం నుండి నిత్యత్వము నుండి నిన్ను నన్ను తొలగించాలి అని, నిన్ను నన్ను త్రోసివేయాలి అని, మరలా నిన్ను నన్ను ఆ యొక్క పాపపు ఊబిలోనికి ఆ యొక్క పాపపు జీవితంలోనికి తీసుకుని వెళ్ళేదానికై ప్రతి క్షణము కూడా ఆ యొక్క సాతానుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంటే శోధించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంటే ఆ పాపం వైపు మళ్లించేటువంటి వాడిగా ఉంటున్నాడు. అలాంటి సమయంలో నీవు నేను పాపము జోలికి వెళ్లకుండా, నీవు నేను మరలా పాపపు బ్రతుకులోనికి వెళ్లకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమి చేస్తూ ఉన్నాడంటే నిన్ను నన్ను ప్రియమైన వారు కాపాడుతూ ఉన్నాడు, నిన్ను నన్ను భద్రపరుస్తున్నాడు. దేని చేత ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, 119వ కీర్తన 11వ చరణం, 119వ కీర్తన 11వ చరణం, 119వ కీర్తన 11వ చరణం తీసినట్టు వారు చదవండి. ఇక్కడ మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే సాతానుడు మనల్ని పాపములోనికి తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పాపములోనికి నీవు నేను వెళ్ళకుండా ప్రియమైన వాళ్ళ వాక్యాన్ని అనగా ఆయన యొక్క మాటలను అనగా ఆయనే మన హృదయంలో వసిస్తూ మన ప్రియమైన వాళ్ళ సమీపముగా ఆయన ఉంటూ నువ్వు ఆ పాపము చేయవద్దు, లేకపోతే నువ్వు ఆ మాట మాట్లాడవద్దు, నువ్వు ఆ దారిలోనికి వెళ్ళవద్దు, అదంతా కూడా పాపము, దాని ద్వారా నువ్వు అపవిత్రపరచబడతావు, దాని ద్వారా నువ్వు నా యొక్క నిత్యత్వము నుండి పరలోక రాజ్యం నుండి నువ్వు బయటికి వెళ్ళేటువంటి వాడుగా ఉంటావని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమి చేస్తూ ఉన్నాడంటే ప్రతి క్షణము కూడా ఆ యొక్క వాక్యం ద్వారా ప్రియమైన వాళ్ళరా ఆయనే మన హృదయంలోను మనకు సమీపముగాను మన చుట్టుప్రక్కల ఆయన ఆవరించినటువంటి వాడై ఉండి మనల్ని ఏం చేస్తున్నాడంటే పవిత్రపరుస్తూ ఉన్నాడు. అనగా పాపములోనికి వెళ్లకుండా ఆయన మనలను కాపాడుతూ ఉన్నాడు, ఆయన మనలను భద్రపరుస్తూ ఉన్నాడు. మరలా మనము మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా మనము చూసినట్లయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట తెలియపరుస్తాడు. 18వ వచనంలో మనం చూస్తే, మరియును పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పొచ్చు ఉన్నాను. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా దేవుడు సేవా పరిచర్యను ఆ యొక్క అధికారత్వాన్ని
అపోస్తలుడైనటువంటి ఆ యొక్క పేతురుకు శరీర సంబంధముగా అనుగ్రహించాడు. అది కాదనలేనటువంటి సత్యమే. అయితే ఇక్కడ పేతురుతో, పేతురు నీవు నా సంఘాన్ని కడతావు, పాతాళ లోకం యొక్క ద్వారములు దాని ఎదుట నిలువలు నేరకుండా నీవు చేస్తావని పేతురుతో పలికాడా? చెప్పండి, పేతురుతో పలికాడా? పేతురుతో పలకలా. ఏమంటున్నాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పొచ్చును. ఆ బండ ఎవరు? క్రీస్తు. అనగా క్రీస్తు అనేటువంటి బండ మీద నేను నా సంఘాన్ని కట్టుకుంటాను. అలాగనే నా సంఘాన్ని నేను కట్టుకొనుచున్నప్పుడు పాతాళ లోక ద్వారములు దానికి దరి చేరకుండా నేను దూరముగా నెట్టివేస్తాను. నా యొక్క సంఘాన్ని నేను కాపాడుకునేటువంటి వాడిగా ఉంటానని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రియమైనటువంటి వాళ్ళారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, నేనైనాను లేకపోతే మీరైనను నా కొరకే మీరు రక్తం కార్చారా? మీరు నా కొరకే రక్తం కార్చారా? రెండోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ఎవరు ఇంటికి వాళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నాం. రాత్రులు కానీ, ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రహస్యంలో కొన్ని పర్యాయాలు సాతానుడు మనం శోధిస్తూ ఉన్నప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి రహస్యమందు మీరు పాపం చేయొద్దని మిమ్మల్ని హెచ్చరించానా? లేకపోతే మీరు నా దగ్గరకు వచ్చి రహస్యమందు పాపము నన్ను ప్రేరేపిస్తున్నప్పుడు పాపం చేయవద్దని మీరు నన్ను హెచ్చరించారా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు హెచ్చరించారు మనలను? ప్రభువైన యేసుక్రీస్తు వారే హెచ్చరించినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారే ప్రియమైన వాళ్ళరా దాని విషయమైనటువంటి ఆ యొక్క అవగాహన, అలాగనే తీర్పు వస్తుందనేటువంటి భయాన్ని కూడా ఆయన మనకు కలుగజేసి ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు. నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంటే ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు. మరి సేవకుల పక్షాన మనం ఎలాగ నిలబడతాం? ఇంకా ఈ అపోస్తలుడైనటువంటి పౌలే తెలియపరుస్తాడు. మనము రోమాపత్రికలోనికి వచ్చినట్లయితే, రోమాపత్రికలోనికి మనం వచ్చినట్లయితే 7వ అధ్యాయంలో మనం చూస్తే, రోమాపత్రిక 7వ అధ్యాయము మనము 18వ వచనం నుండి మనం చూస్తే, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయట నాకు కలగటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమం నాకు కనబడుచున్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మేలు చేయాలనుకుంటూ ఉన్నాను కానీ నేనేం చేస్తున్నా? కీడు చేస్తున్నానని. అపోస్తలుడైనటువంటి పౌలే నేను కీడు చేసేటువంటి వానిగా ఉన్నాను అని, నేను పాపం చేసేటువంటి వానిగా ఉన్నాను అని ప్రియమైన వాళ్ళరా తెలియపరచుకొనొచ్చు ఉంటే, ఆయన లాంటి గొప్ప పరిచర్య ఇంతవరకు ఈ భూలోకంలో ఆ యొక్క స్త్రీ పురుష కలయిక ద్వారా పుట్టినటువంటి వారిలో ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఎవరును కూడా చేయలా. అంత గొప్ప పరిచర్యను ఆయన చేశాడు. ఎంతో గొప్పగా ప్రభు యొక్క మహిమను లోకానికి ఆయన వెల్లడిపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. క్రైస్తవ జీవితానికి ఆయన యొక్క పత్రికలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంత ఆధిక్యతను కలిగి ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, నేను మంచోడిని కాదయ్యా. ఇంకా మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక యొక్క 4వ అధ్యాయంలోనికి 4వ వచనంలోనికి మనం వెళితే, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నేను నీతిమంతునిగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. మరలా ఇక్కడ కూడా జ్ఞాపం చేసుకుంటున్నాడు, నన్ను నేను పరీక్షించుకుంటే నా యందు నాకు ఏ దోషము కానరాదు, అనగా నాకు పాపమే కనిపించదు, కానీ అంత మాత్రం నేను నీతిమంతుడను కాను అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. అంత గొప్ప దైవజనుడే అపోస్తలుడే ప్రియమైనటువంటి వారులారా తన గురించి ఆ యొక్క చీకటి కోణాన్ని తెలియపరుచుకుంటూ ఉంటే, మరి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు, అది సేవకులే కావచ్చు, బాధ్యత కలిగినటువంటి వారే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, మరి పాపము చేయకుండా ఉంటున్నారా? అపవిత్రతలోనికి వెళ్ళకుండా ఉంటున్నారా? లేకపోతే ప్రియమైన వాళ్ళు అక్రమంలోనికి వెళ్ళకుండా ఉంటున్నారా అని జ్ఞాపం చేసుకున్నట్లయితే, అక్రమము, పాపము, అన్యాయం ఉన్నది. ఇక్కడ మన సహవాసంలో జ్ఞాపకం చేసుకుని ఒప్పుకోలు ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం. అలాగనే ప్రియమైన వాళ్ళ ప్రభు యొక్క శరీరాన్ని బట్టి కొంతమంది ఏం చేస్తారు? పాటల ద్వారా తమ యొక్క పాపాన్ని ప్రభు దగ్గర
ఒప్పుకునేటువంటి వారుగా, పశ్చాత్తాప పడేటువంటి వారుగా ఉంటున్నారు. అంటే అనేక విషయాల్లో దేవా నేను తప్పిపోతున్నాను, జారిపోతూ ఉన్నాను, నన్ను పవిత్రపరచు, నన్ను సరిచేయి, నీ యొక్క స్వారిపతిలోనికి మార్చు, పరలోక రాజ్యం కొరకై, నిత్యత్వం కొరకై నన్ను సిద్ధపరచు అని వారు చెప్పుకొనొచ్చు ఉంటే వారి పక్షాన మనము ఎలాగ చేరగలం? వారి పక్షాన ప్రిమెంట్ వాళ్ళ మనము ఎలాగూ నిలబడగలము? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మనము సేవకుల పక్షాన, లేకపోతే సంఘ మనుషుల పక్షాన, లేకపోతే పరిచారకుల పక్షాన మనము నిలబడటానికి, అనగా వారిని దేవుళ్ళుగా చేసుకొని, వారిని మనకు ప్రభువులుగా చేసుకొని ప్రిమేటువంటి వాళ్ళ మనము జీవించడానికి ఎంత మాత్రమే కూడా మనం సాహసించకూడదు. సాహసించామా ఏమవుతుంది అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 35వ వచనం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తే, సంఖ్యాకాండము, మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 200 మందిని కాల్చివేసెను. ఇక్కడ మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే 250 మంది మనుషులు మనము చూడగలము. ఈ 250 మంది మనుషులు ఎవరయ్యా అంటే ప్రిమెంట్ వాళ్ళారా, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలలో 12 గోత్రాల్లో పెద్దలు. ఎవరు ఈ పెద్దలు అంటే దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి పెద్దలు. దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి పెద్దలను ఆ దేవుడు ఏం చేశాడు? చంపినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ దేవుడు ఏం చేసినటువంటి వాడిగా ఉన్నాడంటే మరణానికి వారిని అప్పగించినటువంటి వాడిగా ఉన్నాడు. వారు చనిపోనట్లు తన యొద్ద నుండి అగ్నిని ఆయన పంపించి అగ్ని ద్వారా వారిని కాల్చివేసినటువంటి వాడిగా ఉన్నాడు. కారణం దేనికి అని మనము ఆలోచించినట్లయితే చూడండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడని కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రిమేటెంట్ వారులారా ఏమని తెలియజేస్తున్నాడంటే, యెహోవాను నేను అనగా దేవుడను నేనే, మహిమంతటి కూడా నాకే రావాలా, మరి ఎవనికి కూడా నేను ఇచ్చువాడను కాను. ఎవరన్నా నా మహిమను దొంగలించినట్లయితే, ఎవరన్నా నా మహిమను తీసుకున్నట్లయితే నేనేం చేస్తాను అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, ఏలి అనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుతూ నాకు రావాల్సిన మహిమను ఎవరన్నా దొంగిలించినట్లయితే, అనగా నాకు రావాల్సిన గౌరవ మర్యాదలన్నీ కూడా ఎవరన్నా తీసుకున్నట్లయితే నేను రోషము కలిగినటువంటి వాడను. నా యొక్క రోషాన్ని బట్టి నేనేం చేస్తాను? వారిని నేను నష్టపరిచేటువంటి వానిగా ఉంటాను, నేను వారిని శపించేటువంటి వానిగా ఉంటాను అని ప్రిమేటెంట్ వాళ్ళారా దేవుడు స్పష్టంగా తెలియపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. ఎక్కడైతే నేను రోషం కలిగినటువంటి దేవుని తెలియపరిచాడు. ఇంకా మనము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 24వ వచనంలోనికి మనం వెళ్ళినట్లయితే, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 24వ వచనంలోనికి మనం వెళితే, ఎలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడనై ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే రోషము గల దేవుడను, దానికి ముందేమంటున్నాడు ఇక్కడ, నేను దహించు అగ్ని అయి ఉన్నాను. ప్రిమెంట్ వల్ల అగ్ని ఏం చేస్తుంది? పూర్తిగా మనలను నాశనం చేసేటువంటిదిగా ఉంటుంది, మనలను పూర్తిగా నష్టపరిచేటువంటిదిగా ఉంటుంది. ఇక్కడ ఆ 250 మంది కూడా ఎందుకు కాలిపోయినటువంటి వారుగా ఉన్నారు, ఎందుకు మరణించినటువంటి వారుగా ఉన్నారంటే దేవుని యొక్క మహిమను ప్రిమేటెంట్ వాళ్ళరా వారు మనుషులకు ఆపాదించినటువంటి వారుగా ఉన్నారు. వారు దేవుని పక్షాన నిలబడటానికి బదులుగా కోరాహు, దాతను, అభిరాములు అనేటువంటి స్వార్థ ప్రియుల ఎడల, ఆ యొక్క ప్రిమెంట్ వాళ్ళ అన్యాయస్తుల ఎడల, అక్రమస్తుల ఎడల వారు నిలవబడేటువంటి వారుగా ఉన్నారు. దానికి దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చి దేవుడు ఏం చేసినటువంటి వాడుగా ఉన్నాడంటే వారిని
అగ్ని చేత దహించినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు వారిని ఏం చేసినటువంటి వాడిగా ఉన్నాడంటే ప్రియమైన వాళ్ళ మరణానికి అప్పగించినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారము మనము ప్రియమైన వాళ్ళ ఆశీర్వాదములకు వారసులు అవటానికి మనం పిలువబడినటువంటి వారముగా ఉన్నాం. కానీ మన జీవితాల్లో ఎందుకు ఆశీర్వాదము లేదయ్యా? ఎందుకు ఆశీర్వాదం ఆత్మ సంబంధంగా నూతన నిబంధన ప్రకారం చూస్తే నెమ్మది, ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతతో కూడుకునేటువంటి జీవితం ఎందుకు లేదు మనకు? గందరగోళ పరిస్థితులు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, ప్రియమైనటువంటి వాళ్ళరా విడిపోటాలు, అలాగనే జ్ఞాపం చేసుకున్నట్లయితే కొన్ని పర్యాయాలు పరిమితులు మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం మనుషుల మధ్య అని మనము ఆలోచించినట్లయితే దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనతను, దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను అంతటిని కూడా మనము ఏం చేస్తున్నామంటే మనుషులకు ఇస్తూ ఉన్నాం. మనుషులకు మనము ఆపాదించేటువంటి వారముగా ప్రియమైన వాళ్ళరా ఉంటూ ఆ మనుషుల పక్షాన మనం పోరాడుతూ దేవుని అవమానపరిచేటువంటి వారముగా, దేవుని ప్రియమైన వాళ్ళరా మనము చులకన చేసేటువంటి వారముగా ఉంటున్నాం. ఆయన కోపం వచ్చింది. ఆయన ఏం చేసినటువంటి వాడుగా ఉన్నాడంటే తన యొక్క రోషం చేత మనలను గాయపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. మనలకు బుద్ధి చెప్పినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పటికైనా మనము ప్రియమైన వాళ్ళు ఒకటి నేర్చుకుందాం. నీకు నాకు జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని కట్టినటువంటి ఆధిక్యత లేదు, సంఘాన్ని బాగు చేసేటువంటి ఆధిక్యత లేదు, సంఘాన్ని ప్రియమైన వాళ్ళలో సమకూర్చినటువంటి ఆధిక్యత మనకు లేనే లేదు. అంతా నీవు నేను సంఘాన్ని పాడు చేసేటువంటి వారమే, సంఘాన్ని అవమానాలు పాలు చేసేటువంటి వారమే, సంఘాన్ని నష్టపరిచేటువంటి వారమే తప్పితే సంఘాన్ని ఏమాత్రం కూడా కట్టేటువంటి వారముగా కానీ సమకూర్చేటువంటి వారముగా కానీ మనకు లేనే లేదు బుద్ధి. సంఘాన్ని కట్టేటువంటి వాడైనను, సంఘాన్ని కాపాడేటువంటి వాడైను, సంఘాన్ని సమకూర్చేటువంటి వాడైను అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందుకే మనం ఏం చేయాలి అంటే దేవుని పక్షాన మనం నిలబడేటువంటి వారముగా ఉండాలా. దేవుని ప్రియమైన వాళ్ళరా మనము ఘనపరిచేటువంటి వారముగా, దేవుని మనము మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి. అందుకే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 19వ వచనములో మనం చూస్తే, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 19వ వచనములో మనం చూసినట్లయితే, అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవునికి దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. నేడు చాలా సంఘాలలో ప్రియమైన వాళ్ళరా దేవుని మాట ప్రకారంగా నడుచుకునే మనస్తత్వం కంటే ఆ సేవకుడు లేకపోతే సేవకురాలు లేకపోతే ఆ బాధ్యత కలిగినటువంటి వారు లేకపోతే ఆ విశ్వాసలో చెప్పినటువంటి మాట ప్రకారం నడుచుకునే క్రైస్తవులు కోకొల్లలుగా ఉంటూ ఉన్నారు, లెక్కలేనటువంటి వారుగా ఉంటున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ గుంపులో నీవు నేను ఉంటూ ఉన్నామా? ఆ గుంపులో ప్రియమైన వాళ్ళరా నీ నా జీవితము ఉన్నదా? నీ నా జీవితం ఆ గుంపులో ఉన్నట్లయితే, ఆ సమూహంలో నీవు నేను ఉన్నట్లయితే, కోరాహు సమూహాన్ని ఏ రీతిగా దేవుడు నష్టపరిచాడో, వారిని అగ్ని చేత దహించాడో, నాశనం చేశాడో, అలాగనే నిన్ను నన్ను కూడా దహించేటువంటి వాడుగా ఉంటాడు, నిన్ను నన్ను కూడా నష్టపరిచేటువంటి వాడుగా ఉంటాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? నిన్ను నన్ను దేవుడు దహించకూడదు అని, దేవుడు నిన్ను నన్ను నష్టపరచకూడదు అని ప్రియమైన వాళ్ళ ఆయన ఇష్టపడి, ఇప్పటికైనా మీరు నా పక్షం నిలబడటం నేర్చుకోండి, ఇప్పటికైనా మీరు నా మాట వినటం మీరు ప్రాముఖ్యమైనటువంటిదిగా ఘనమైనటువంటిదిగా ఎంచుకోండి అని దేవుడు తెలియపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. ఇంకో సత్యం ఏమిటంటే, ఆ యొక్క సంఖ్యాకాండం 16వ అధ్యాయంలోనికి మనం వెళితే ఆ 250 మంది ఆ యొక్క సమూహము చనిపోయేదానికంటే వారి నాయకులు, శరీర సంబంధమైన నాయకులు ఏం చేశారు? ముందుగా చనిపోయినటువంటి వారుగా ఉన్నారు. అంటే ఇది ఏమి మనకి తెలియపరుస్తున్నది అంటే, మనము ఎవరినైతే గొప్పవారం అనుకుంటున్నామో, మనము ఎవరినైతే ప్రియమైన వాళ్ళరా ఆ టాప్ ప్లేస్లో ఉంచి ఘనపరుస్తున్నామో వారు నష్టపోతూ ఉన్నారు, వారు శపింపబడుతూ ఉన్నారు. వారి జీవితాన్ని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలా. వారి జీవితాన్ని చూసి మనల్ని సరిచేసుకునేటువంటి వారముగా ఉండాలా. మొట్టమొదటిగా ఇక్కడ 250 మంది పెద్దలు కాదు చనిపోయింది, ఆ యొక్క కోరాహు, దాతాను, అబీరాములు చనిపోయారు, వారి యొక్క కుటుంబాలు చనిపోయినవి. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యము. ఇది మనము అలవాటు చేసుకోవాల్సినటువంటి ప్రియమైనటువంటి వాళ్ళరా బహు కఠినమైనటువంటి ఆ యొక్క
జీవితము. ఎందుకు అంటే అనేక పర్యాయాలు అన్నో అక్కో లేకపోతే ప్రిమినెంట్ వాళ్ళరా ఇంకా లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క డబ్బు ఉన్నటువంటి వారు అను లేకపోతే ఉద్యోగస్తులు అను లేకపోతే ఈ యొక్క మంది మార్బలం ఉన్నటువంటి మనుషులను ఏదో కొన్ని కారణాలు మనము జ్ఞాపకం చేసుకొని మనుషుల పక్షాన మనము నిలబడి వారముగా ఉంటూ ఉన్నాం. మనుషులని మనము గొప్ప చేస్తూ మనుషులను మనము గణపరుస్తూ దేవుని మాట వినకుండా దేవుని నామాన్ని అవమానాల పాలు మనము చేసేటువంటి వారముగా ఉంటున్నాం. ఇక్కడ కొరింథీ సంఘములో అదే మనము చూడగలం. కొరింథీ సంఘములో ప్రియమైనటువంటి వారులారా అదే మనము గమనించగలం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, చూడండి, ఇందాక నేను ఒక మాట బలుగుతూ వచ్చా, మీరు నా కొరకే చనిపోయారా లేకపోతే నేను మీ కొరకే చనిపోయానని. నాకంటే ముందు ప్రియమైనటువంటి వారులారా 2000 సంవత్సరాల క్రితమే పితడు అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. దాదాపు 2000 సంవత్సరాల క్రితమే అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తూ వచ్చాడు. చూడండి 13వ వచనంలో, క్రీస్తు విభజించబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడినా, పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా. 2 విషయాలు చెబుతున్నాడు. పౌలు మీ కొరకే సిలువ వేయబడ్డా, అలాగే మీరు బాప్తిస్మం ఎవరి నామాన్ని తీసుకున్నారు, పౌలు నామాన్ని తీసుకున్నారా అని వారిని ప్రిమిట్ వారు ఎంత కఠినంగా వారిని ఎంత గట్టిగా గద్దించేటువంటి వాడుగా ఉంటున్నాడో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంటే మనము సంతోషంతో ఉండాలి అంటే, మనము ఆనందంతో ఉండాలి అంటే, మనకు ప్రిమిట్ వారా నెమ్మది, సమాధానము, ప్రశాంతత కూడుకునేటువంటి జీవితం ఉండాలి అంటే మనం ఏం చేసేటువంటి వారముగా ఉండాలి అంటే దేవుని పక్షాన మనము నిలవబడేటువంటి వారముగా, అనగా దేవునికే ప్రథమ స్థానం ఇచ్చి మనము జీవితాన్ని ప్రిమిట్ వాళ్ళ ఆత్మ ప్రాణ దేహములతో సజీవ యాగముగా మనము ఆయనకు బాయ్ పొనుకున్నదని మెదలుకుని పనుకో. మనం జ్ఞాపం చేసుకునేది మన జీవితంలో ప్రిమిట్ వల్ల సజీవ యాగముగా ప్రభు కొరకు మనం సమర్పించుకోవాలి. ఇక్కడ మనం చూస్తే రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్న ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎట్టి సేవ మనకు యుక్తమై ఉన్నది. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రిమిట్ వాళ్ళరా. ఎట్టి సేవ మనకు యుక్తమై ఉన్నది, మన యొక్క శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నట మనకు యుక్తమైనటువంటి సేవ. మనుషులకు కాదు మనం అప్పగించుకోవాల్సింది, మనుషులకు కాదు ప్రిమిట్ వాళ్ళరా మన జీవితాన్ని ప్రతిష్ఠించుకోవాల్సింది. దేవునికి మన యొక్క జీవితాన్ని ప్రతిష్ఠించుకునేటువంటి వారముగా, దేవునికి మన యొక్క జీవితాన్ని అర్పించుకునేటువంటి వారముగా ఉండాలి. అది మనకు ప్రయోజనకరము, అది మనకు లాభకరమైనటువంటి జీవితం. అందుకే కింద 2వ వచనంలో అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతన మొగటి వలన రూపాంతరము పొందుడి. మన జీవితాన్ని రూపాంతరకరమైనటువంటి స్థితిలోనికి ప్రిమిట్ వాళ్ళరా ఇక నుండైనా మనం మార్చుకునే వారముగా ఉందాం. ఇక నుండైనా మన యొక్క జీవితాన్ని ప్రభు కొరకే బ్రతికేటువంటి యొక్క మనస్తత్వంలోనికి మనం ప్రతిష్ఠించుకుందాం. ఇంకా ఎంతకాలమో ప్రిమిట్ వాళ్ళరా మనుషులు దాసులముగా, మనుషుల యొక్క ప్రిమిట్ వాళ్ళ పనివారముగా జీవిద్దాం. దాని కొరక ప్రభు దగ్గరికి మనం వచ్చింది, దాని కొరక ప్రభుని మనం వెంబడిస్తూ ఉన్నది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి జీవితం. అలాగనే మనము కూడా మనుషులు నాకు దాసోహం అవ్వాలా, మనుషులు నాకు పనివారు అవ్వాలని ఎక్కడ కూడా మనం తలంచకూడదు. తలంచామా జ్ఞాపకం చేసుకోండి, మనము కూడా నష్టపోయేటువంటి వారముగా ఉంటాం. మనము కూడా దేవుని యొక్క అగ్నికి ప్రిమిట్ వాళ్ళ ఆహుతి అయ్యేటువంటి వారముగా ఉంటాం. ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి మొదటి భాగము 13వ వచనం నుండి 17వ వచనంలో ఉన్నటువంటిది. తర్వాత మనము 18 నుండి ఆ యొక్క 29 వరకు మనం వెళ్ళినట్లయితే నుండి 29 వరకు మనం వెళ్ళినట్లయితే
మనము గొప్పవారము కాదని మనం తెలుసుకోవాలా. మొట్టమొదటిగా మనుషులు గొప్పవారు కాదని మనం తెలుసుకోవాలా. రెండోది మనము గొప్పవారము కాదని మనము తెలుసుకోవాలా. ఈ సమయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27-28 మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27-28, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయుండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడే వారిని గాను నియమించెను. అలాగే నేను ఈ భాగానిట్టే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపర్లు గాను, ఉపదేశకులు గాను నియమించెను. దేవుడు ప్రియమైన వారలారా, ఆయన సంగమంలోకి వచ్చినటువంటి నీవు నేను పరిశుద్ధతలో సంపూర్ణమగునట్లు ఆయన నీ ఎడల నా ఎడల ఇష్టాన్ని కలిగి ఉన్నాడు. దాని కొరకై మనకు పరిచర్య ధర్మం అవసరం. ఆ పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి మనుషులను రకరకాలుగా ఆయన ఏర్పాటు చేసుకునే వాడుగా ఉన్నాడు. రకరకాలుగా ప్రిమెంట్ వల్ల ఆయన పరిచర్య ధర్మాన్ని నియమించి మనుషులకు అప్పగించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మనం గొప్పవారము అని అనుకోకూడదు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరంలో క్షమాభివృద్ధి చెందినట్లు నిన్ను నన్ను ఆ పరిచర్య ధర్మంలోనికి ఆయన పిలిచేటువంటి వాడుగా ఉన్నాడు. రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు అని మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27-29 మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27-29 మనం చూస్తే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, అలాగనే తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ సమయంలో ప్రియమైనటువంటి వారులారా, దేవుడు నీకు నాకు పరిచర్య రెండోది ఎందుకు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు అంటే, కొంతమంది నేను గొప్పోడిని, నాకు గొప్ప జ్ఞానం ఉన్నది, నేను చక్కగా వాక్యాన్ని బోధించగలను, లేకపోతే చక్కగా పాటలు పాడగలనని, లేకపోతే ప్రిమెంట్ వల్ల చక్కగా వంట చేయగలనని, లేకపోతే చక్కగా నేను మందిరాన్ని శుభ్రపరచగలని, ఇలాగ ఎన్నో రకాల అహంకారముతో ప్రిమెంట్ వాళ్ళరా గర్వముతో వారు ఉంటూ ఉన్నారు. అలాంటి వారిని సిగ్గుపరిచే దాని కొరకై అప్పుడప్పుడు కొంతమంది అంటారు, నీవు నాకు దేనిలో పోటీ, అందములోనా లేకపోతే జ్ఞానంలోనా, ఇలాగో ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు. అలాగ విర్రవీగుతున్నటువంటి వారిని సిగ్గుపరిచే దాని కొరకై, అలాంటి వారిని ప్రిమెంట్ వాళ్ళరా అవమానపరిచే దాని కొరకై, అలాగని దేవుని యొక్క శక్తిని ఆయన తెలియపరిచి దేవుడు మహిమ పొందు నిమిత్తము ఆయన నీకు నాకు పరిచర్య ధర్మాన్ని ఇచ్చాడు, నియమించాడు. నేను అనేక పర్యాలు చెప్పేటువంటి మాటే జ్ఞాపం చేసుకోవాలి. పరిచర్య చేసేటువంటి మనము ప్రాముఖ్యంగా సేవకునేటువంటి నేను మీకంటే ప్రిమెంట్ వాళ్ళరా నేను వరస్టు, నేను ఏమాత్రం కూడా పనికిరానిటువంటి వాడును, మీరే నాకంటే శ్రేష్టమైనటువంటి వారు. అయితే మిమ్మలను సిగ్గుపరచడానికి, అంటే మీలో కొంత ఏమన్నదంటే అహం ఉన్నది. నేను గొప్ప, దేనిలో గొప్ప అంటే దానిలో గొప్ప, దీనిలో గొప్ప అని మీకు అహం ఉంటూ ఉన్నది. దానిని విరగొట్టే దాని కొరకై, దానిని మీలోని తీసివేసే దాని కొరకై మీకంటే అత్యల్పుడైనటువంటి నన్ను ప్రభు ఇక్కడ నిలబడినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగనే నాకు కూడా ప్రిమెంట్ వాళ్ళరా కొన్ని పర్యాయాలు ఆ యొక్క జ్ఞాపం చేసుకుంటే
గర్వము అహంకారం వచ్చేటువంటిది ఉంటుంది. ఆ సమయంలో ప్రభు నన్ను కూర్చోబెట్టి ఇంకొకరికి వాక్య పరిచర్య ఇస్తాడు, లేకపోతే ఇంకొకరికి పాటలు ఇస్తాడు, ఇంకొకరికి ఇంకొక పని చేసే పని ఇచ్చి, వరే నువ్వెంత జ్ఞానివో, నువ్వెంత బలవంతుడివో జ్ఞాపకం చేసుకో, విర్రవీగొద్దు. నీకంటే అలుపులైనటువంటి వారికి, నీకంటే జ్ఞానము తక్కువ కలిగినటువంటి వారికి నేను పరిచర్య ఇచ్చి, నా పరిచర్య నేను జరిగించుకున్నా చూడు, నా పని నేను చేయించుకున్నా చూడు, నువ్వు దేనికి రా సాటి, నువ్వు అన్ని తగ్గించుకొని కూర్చో అని. ప్రియమైన వాళ్ళరా, నన్నును కూడా ప్రభువు నువ్వు నిష్ప్రయోజనమైనటువంటి వాడు, నీలో ఏ శక్తి లేదు, నీలో ఏ బలము లేదు అని తెలియపరిచేదాని కొరకై ప్రభు కొన్ని పర్యాలు నాకు కూర్చుండబెట్టేసి మిగతా వారికి వాక్య పరిచయం ఇచ్చినటువంటి వాడుగా ఉంటాడు. కానీ మనం ఎరగక మనం ఏం చేస్తామంటే, నేను గొప్ప, అందుకే నేను పరిచర్య చేస్తున్నాను, మనం గొప్ప కాదు, అవతలలో గొప్ప. అయితే వాళ్ళకి గర్వము అహంకారం అన్నది, ఆ యొక్క గర్వాన్ని అహంకారాన్ని తీసివేసేదాని కొరకే దేవుడు వారిని ప్రిమెంట్ వారి ఆ యొక్క గర్వం అంతటిని కూడా తగ్గించేదాని కొరకే పాపాత్మైనటువంటి వ్యర్థమైనటువంటి ప్రిమెంట్ వాళ్ళ ఏమాత్రం ఉపయోగం లేనటువంటి మనలను పరిచర్యలో నియమించినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి అవసరము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేడు చాలామందికి ఇలాంటి మనస్తత్వం లేక ఎంతమంది నష్టపోతూ ఉన్నారు అంటే, ఎంతమంది ప్రిమిటి వాళ్ళరా ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు అనుభవిస్తున్నారంటే మనము లెక్క పెట్టలేం. ఈ సమయంలో మనం చూసినట్లయితే రండి, నిర్గమాకాండము 12:40 తీసినట్టు వారు చదవండి. నిర్గమాకాండము. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరం. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము ఎంత కాలము? 430 సంవత్సరాలు. ఇప్పుడు ఆదికాండము 15వ అధ్యాయము 14వ వచనంలోనికి మనం వస్తే, ఆదికాండము 15వ అధ్యాయం 14వ వచనం తీసినట్టు వారు చదవండి. ఇక్కడ దేవుడు ఏమని తెలియపరిచాడు? వారు ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉంటారని చెప్పారు ప్రభు? 400 సంవత్సరాలు. ఇందాక మనం చదువుతూ వచ్చినటువంటి ఆ యొక్క నిర్గమాకాండము 12:40 ఎన్ని సంవత్సరాలను చూస్తూ వచ్చాం? 430 సంవత్సరాలు. మరి 30 సంవత్సరాలు ఎందుకు వాళ్ళు శ్రమ ప్రిమిటి వాళ్ళు అధికంగా అనుభవించవలసి వచ్చింది? 30 సంవత్సరాలు ఎక్స్ట్రా వారు ఎందుకు కష్టపడవలసి వచ్చింది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనములో మనం చూస్తే, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడైన. మోషేని మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉన్నాడు. మరలా మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనాలు మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-26. మోషే పెద్దవాడినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు నన్ను అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఇక మనకు జ్ఞాపం చేసుకున్నట్లయితే ఐగుప్తీయుల యొక్క సకల విద్యలను అభ్యసించాడు. మాటలందును ప్రవీణులందును కార్యములందును ప్రవీణుడైనాడు. ఎవరయ్యా అయినంటే ప్రిమిటి వాళ్ళ రాజు అని మనకు జ్ఞాపం చేసుకోవాలా. తర్వాత కాబోయేటువంటి రాజు అంటే రాజుకు కావలసినటువంటి ఆ యొక్క జ్ఞానమంతా, ఆ యొక్క యుద్ధ నైపుణ్యం అంతా కూడా మోషకు వచ్చు. ఇప్పుడు మోషే ఏం చేశాడంటే తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క ప్రిమిటి వాళ్ళ శక్తిని, తన యొక్క నైపుణ్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడంటే, నేను పోయి నా ప్రజలను విడిపిస్తాను, నేను పోయి నా యొక్క సహోదరులను ఆ యొక్క ఐగుప్తు యొక్క బంధకాల నుండి తీసుకొని వస్తానని తన యొక్క సొంత బలం మీద వెళ్ళాడు.
అది నేను చెప్పేటువంటి మాట కాదు. మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 23 నుండి 25 వరకు మనం చూస్తే, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 23 నుండి 25 వరకు. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారం చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ కలుగజేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచిని కానీ వారు గ్రహింపరైరి. ప్రిమిటి వల్ల దేవుని యొక్క ప్రమేయం లేకుండా, దేవుని యొక్క ప్రమేయమే ఉంటే జ్ఞాపకం చేసుకోండి. మోషే అనుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఈ క్షణం నుండి నా సహోదరులను ఏం చేస్తాడు, ఈ యొక్క బంధకాల నుండి విడిపిస్తాడు. ఇంకా మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 400 సంవత్సరాలు వారికి ఎంత పట్టింది? 430. మోషే ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు? 40 సంవత్సరాలు. అంటే 430లో నుండి 40 తీసేస్తే అంతా 390 సంవత్సరాలు. అంటే 10 సంవత్సరాల ముందే వెళ్ళిపోయాడు మోషే. ఎందుకు? నాకు శక్తి ఉన్నది, నాకు బలం ఉన్నది, కాబట్టి దేవుడు నన్ను ఉపయోగించుకొని నా యొక్క సహోదరులను ఈ యొక్క బంధకాల నుండి, ఈ యొక్క బానిసత్వం నుండి విడిపిస్తాడు అని తన యొక్క సొంత శక్తి, తన యొక్క సొంత బలాన్ని ఆధారం చేసుకొని పోయాడు. ప్రిమిటి వాళ్ళ ఏమయ్యాడు? ఆయనే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ నుండి పారిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. అనేక పర్యాయాలు దేవుడు మనల్ని పిలిచేంత వరకు, దేవుడు ప్రిమిటి వల్ల మనల్ని సిద్ధపరిచేంత వరకు మనం నిలబడం, మనం తొందరపడేటువంటి వారముగా ఉంటాం. మనము ప్రిమిటి వాళ్ళరా ఆ యొక్క టెన్షన్ తట్టుకోలేక మనమే ముందుకు దూసుకుని వచ్చేటువంటి వారముగా ఉంటాం. తర్వాత ప్రభు కొడితే ఆడకో వెళ్ళిపోతూ ఉన్నాం, పిలిచినా కూడా రావట్లా మనం. ఇక్కడ మోషేని తర్వాత జ్ఞాపం చేసుకుంటే దేవుడే పిలిచాడు, అయ్యా మోషేరా మోషేరా అంటే, అయ్యా నాకొద్దయ్యా, నేను జ్ఞానం లేనటువంటి వాడును, నేను మాట్లాడలేను, వారు నా మాట వినరు, నేను వారిని ఎలాగ తీసుకొని వస్తాను అని ప్రిమిటి వాళ్ళరా తన వెర్రితనం అంతటిని కూడా అక్కడ దేవుని దగ్గర తెలియపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. అంటే నీవు నేను వెర్రివారము, మనం అనుకుంటాం గొప్పవారం అని, మనం అనుకుంటాం శ్రేష్టమైన వారమని, నేను ఏదైనా చేయగలను, నాకు ఏదైనా సాధ్యమని. అక్కడే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో ఒక మాట అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరిచేటువంటి వాడుగా ఉంటాడు. ఏమని తెలియపరిచేటువంటి వాడుగా ఉంటాడంటే, దేవుని యొక్క వెర్రితనము మనుషుల జ్ఞానం కంటే గొప్పదని. 20వ వచనం, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుగకునినందున 25 దేవుని వెర్రితనము మనిషి జ్ఞానము కంటే జ్ఞానము గలది. మనం అనుకుంటే నేను చాలా జ్ఞానం కలిగినటువంటి వాడని. ఆ జ్ఞానము ప్రిమిటి వాళ్ళరా అంటే దేవుడు వెర్రివాడు కాదు, కానీ అక్కడ మాట్లాడుతూ వచ్చాడు, అయ్యా నీ జ్ఞానము కంటే దేవుని యొక్క వెర్రితనం చాలా గొప్పదని. దేవుని వెర్రితనమే మన జ్ఞానం కంటే గొప్పదైతే మరి ఆయన జ్ఞానము మన జ్ఞానం కంటే ఎంత శ్రేష్టమైనటువంటిది, ఎంత ప్రిమిటి వల్లరా ఘనమైనటువంటిది. మోషేని తర్వాత జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమకాండం 4:1 అంటాడు, నన్ను నమ్మరు అని. తర్వాత నిర్గమకాండం 4:10 అంటాడు, నేను మాట నేర్పరిని కానంటాడు. తర్వాత 4:13 మనం జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు ఎవరిని పంపదలిసి ఉన్నావో వారినే పంపు, నేను యోగ్యుని కాదయ్యా అని ప్రిమిటి వల్లరా తన యొక్క నిస్సహాయ స్థితిని తెలుసుకున్నదాకా ప్రభు ఏం చేశాడంటే నలగొట్టాడు. అది మనం ఒప్పుకోవాలా. ఎందుకని మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే కీర్తన 18:27 మనం చూస్తే, కీర్తన 27వ చరణంలో మనం చూస్తే 18:27, శ్రమపడు వారిని రక్షించదు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచదువు. ఒకప్పుడు మోషే అన్నాడు, దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు, నన్ను దేవుడు వాడుకొని నా ప్రజలను బంధకాలను బయటికి తీసుకొని వస్తానన్నాడు, ఇప్పుడు ఎందుకు నా వల్ల కాదు అంటున్నాడంటే గర్వాన్ని దేవుడు అణిచివేశాడు. అందుకు ఇప్పుడు అనగలుగుతున్నాడు, నాకు చేత కాదయ్యని. అంతకుముందు గర్వం ఉన్నది, నేను విడిపించగలను అని. అందుకే ఒక్క దెబ్బతోని మనిషిని కొట్టాడు, కొడితే ఏమయ్యాడు, వాడు చచ్చిపోయాడు. ఇంక చచ్చిపోవడం మాత్రమే కాదు, తర్వాత ఏం చేశాడు, వాడిని పాతి పెట్టినటువంటి వాడుగా కూడా ఉన్నాడు. ఎంత శరీర సంబంధంగా జ్ఞాపం చేసుకుంటే ఎంత శక్తిమంతుడు మోషే, ఎంత బలవంతుడు ప్రిమిటి వాళ్ళరా. అలాంటి శక్తిమంతుడు, అలాంటి బలవంతుడు 40 సంవత్సరాల కొండలో దాక్కున్నాడు. కాబట్టి అనేక పర్యాయాలు మనము దేవుని సన్నిధికి ఎందుకు రాలేనటువంటి వారముగా ఉంటున్నాం. అది ప్రార్థన జీవితమే కావచ్చు,
వాక్య ధ్యానమే కావచ్చు, మందిర ఆవరణమే కావచ్చు. ప్రియమైన వారలారా, ఎందుకు మనం దేవుని దగ్గరికి రాలేటువంటి వారముగా ఉంటున్నామంటే మనము గొప్పవారం అనుకుంటూ ఉన్నాం, మనము శ్రేష్టమైనటువంటి వారం అనుకుంటున్నాం. ఆ యొక్క గొప్పతనము, ఆ యొక్క గౌరవము ప్రియమైన వారలారా మనకి ఏది కూడా లేదు అని మనం తెలుసుకునే దాని కొరకే ప్రభువే మనల్ని కొట్టాడు, ప్రభువే మనల్ని పక్కకు నెట్టాడు. కాబట్టి ఇప్పటికైనా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషే వలె, అయ్యా నేను చేతగాని వాడిని అయ్యా, నా వల్ల ఏమీ కాదయ్యా అని ప్రియమైన వారలారా మనం ఎరిగినట్లయితే ప్రభు తన నామానికి మహిమ తెచ్చుకునే వాడుగా ఉంటాడు. తన నామాన్ని ప్రియమైన వారలారా ఆయన గొప్ప చేసుకునే వాడుగా ఉంటాడు. ఇందుకు క్లుప్తంగానే నేను ఎన్ని చెప్పిన 1, 2, 3, 4 విషయాలు చెప్పా. 1, 2, 3 విషయాలు చెప్పిన మోషే, నన్ను నమ్మరు అని, నేను మాట నేర్పని కానని, నీవు పంపతలంచిన వాడిని పంపమని 3 విషయాల్లో తను పూర్తిగా ఖాళీ చేసుకున్నప్పుడు ప్రియమైన వారలారా దేవుడు మోషేని పంపాడు. మోషేని పంపి ఏం చేశాడు? 6 లక్షల కాల్బలం, అంటే దాదాపు 30 లక్షల మంది ప్రజలను దేవుడు బయటికి తీసుకుని వచ్చినట్టు వాడు. కానీ ఒకప్పుడు ఒక్కడే వెళ్ళాడు, నేను తీసుకుని వస్తానని ఆయనే బారిపోయాడు తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి. కానీ నేడు 30 లక్షల మందిని మోషే ఏం చేశాడు? బయటికి ఆ యొక్క బానిసత్వ బంధకాల నుండి బయటికి తీసుకొని వచ్చినట్టు వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు తాను వెర్రివాడను అని, ప్రియమైన వారు తాను నిష్ప్రయోజనమైనటువంటి వాడనని, తాను ఏమాత్రము ఎన్నికలేటువంటి వాడని తాను తెలుసుకునేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే ఏం చేశాడు మోషే అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమాకాండము 14వ అధ్యాయము 13, 14 వచనాలు. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13, 14 వచనాలు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణ, మీరు ఊరక నిలుచుండి చూడుడి, నేడు మీరు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి అన్నడును చూడరు. యెహోవా మీ పక్షాన యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండవాలని ప్రజలతో చెప్పాను. ఇక్కడే దేవుడు ఒక మాట అంటాడు, నువ్వేళ్ళు నాకు మొరపెడతావు, ముందుకు వెళ్ళిపో అని కూడా దేవుడు 14, 15. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. చూడండి, ఒకప్పుడు నన్ను విడిపిస్తాడు దేవుడు, నన్ను వాడుకుంటాడు అని ప్రియమైన వాళ్ళు అనుకొని తొందరపడ్డాడు. ఇప్పుడు మోషే అంటున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు, దేవా ఇదిగయ్యా, ముందు నువ్వు వెనక గోయనట్లుగా, ముందేమో ఎర్ర సముద్రం ఉన్నది, వెనకేమో ఐగుప్తి ఆ యొక్క సైన్యం ఉన్నది, ఫరో ఉన్నాడు, చనిపోతూ ఉన్నాం, మనకరమైన స్థితి అయ్యా, మనం విడిపించని మోషే ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా దేవుని యొక్క ఉద్దేశం ఇంకోటి ఏంటంటే, మన ఎడల నీవు నేను అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలా. అనేక మంది బాధలు వేదనలు అనుభవిస్తున్నటువంటి వారు సంతోషముగా ఆనందంగా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను నన్ను ప్రియమైన వారలారా వారి కొరకే నిలవబెట్టాలని ఇష్టపడుతున్నాడు. దాని కొరకే మనం పూర్తి ఖాళీ చేసుకోవాలి అని. ప్రియమైన వారలారా మనకు ఏది చేత కాదు అని, మనం ఏమి చేయలేటువంటి వారమని మనం ప్రభు దగ్గర మన యొక్క నిస్సహాయ స్థితిని ఒప్పుకొని ఆయన ఘనపరచాలని, ఆయన గొప్ప చేయాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. మోషే అది చేశాడు. అందుకే దాదాపు 30 లక్షల మంది ప్రజలను ప్రియమైన వారలారా ఆ యొక్క బంధకాల నుండి విడిపించాడు. అలాగనే దాదాపు 45 సంవత్సరాలు వారికి నాయకుడిగా ఉండగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కారణం ప్రియమైన వారలారా తను తాను తగ్గించుకునే వాడుగా ఉన్నాడు. తాను ఆ ప్రియమైన వారలారా గొప్ప చేసుకోలేదు, దేవుడిని గొప్ప చేసినటువంటి వాడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా మనుషులు మనం గొప్ప చేయకూడదు. అలాగనే రెండవదిగా మనల్ని మనము గొప్ప చేసుకోకూడదు. ఎందుకంటే నీ వలన నా వలన ఏది కాదు. ఇంకా మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు. లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనంలో మనము పాట చూస్తే 17:10లో, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పానండి. మీరు చేశారా? స్వార్థ ప్రకటించారా? ప్రార్థన చేశారా? లేకపోతే వాక్యాన్ని చెప్పారా? అవన్నీ అయిపోయిన తర్వాత, దేవా మేము నిష్ప్రయోజకమైనటువంటి దాసులము, నువ్వు మాకు చెప్పావు స్వార్థ ప్రకటించమని, చెప్పావు వాక్యము చెప్పమని, చెప్పావు ప్రార్థన చేయమని, అది నేను చేశా. ఇప్పుడు మేము నిష్ప్రయోజకమైన దాసులము కాబట్టి వాక్యాన్ని మనుషులు ఫలభరితముగా చెయ్యి. అలాగే నేను చేస్తూ వచ్చిన ప్రార్థన ద్వారా వారి యొక్క అక్కర్లు, వారి యొక్క అవసరతలు నీవే విడిపించు, నీవే శక్తిమంతుడు, నీవే
బలవంతుడు అని మనం ఏం చేసేటువంటి వారముగా ఉండాలా? దేవునికి ప్రిమెంట్ వాళ్ళరా మనము సరెండర్ అయ్యేటువంటి వారముగా, ఆయనను మనము ఘనపరిచేటువంటి వారముగా, ఆయనను మనము హెచ్చించేటువంటి వారముగా ఉండాలి. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 11:11 స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పొచ్చున్నాను. ఇక్కడ చూడండి, స్త్రీ పురుష కలయిక ద్వారా, భార్యాభర్తల సంబంధం ద్వారా పుట్టిన మనుషులు యోహాను కంటే గొప్పవాడు ఇంకొకడు లేడంట. అలాంటి యోహాను జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే రండి, యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయం 30 వచనం చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం 30, ఆయన హెచ్చవలసినది నేను తగ్గవలసినది. ఇంకొక చోట అంటాడు, ఆయన చెప్పులు వారైనను ఇప్పుటకు నేను పాత్రులను కాను. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అనుకుంటాను. అంటే ఆయన తొడుక్కున్నటువంటి చెప్పులు ఇప్పటానికి కూడా నేను యోగ్యుడను కాను. ఎలాంటి వ్యక్తి? భార్యాభర్తల సంబంధం ద్వారా పుట్టిన వ్యక్తులలో శ్రేష్టమైనటువంటి వాడు. అలాంటి వాడు ఇంకొకడు లేడు. అలాంటి వ్యక్తి అంటూ ఉన్నాడు, నేను తగ్గవలసింది, ఆయనే హెచ్చవలసింది. ఎంతగా అంటే నేను తగ్గవలసింది, ఆయన చెప్పులు కూడా ముట్టుకోవటానికి కూడా నేను యోగ్యుడను పాత్రుడను కాను అని. అందుకే ప్రేమిటి వాళ్ళరా, యోహాను గురించి ఒక మాట రాయబడుతూ ఉంటుంది, అతడు మండుచు ప్రకాశించుచు ఉండెను అని. వాక్య రిఫరెన్స్ గుర్తులేదు కానీ అతడు మండుచు ప్రకాశించుచుండే అనేక మందిని ఆయన వెలిగించినటువంటి వాడుగా, అనేక మందికి సంతోష కారణముగా ఉన్నాడని ప్రేమిటి వాళ్ళరా అక్కడ తెలియజేయబడుతున్నది. అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీ సంఘానికి అదే తెలియపరుస్తాడు. చూడండి, కొరింథీ సంఘానికి అదే తెలియపరుస్తాడు. 3వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే వృద్ధి ఎవరి ద్వారాగా వస్తుందని ప్రభు తెలియపరుస్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వృద్ధిని కలుగజేయవాడు దేవుడే అని తెలియపరిచే వాడిగా ఉంటాడు. 3వ అధ్యాయంలో ఆరు 7 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-7లో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-7లో మనం చూస్తే, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసిన వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనా ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొని. ప్రిమిటి వాళ్ళ వాక్యం విన్నా మీరు చెప్పినట్టు నేను ఇద్దరం ఒకటే. జ్ఞాపకం చేసుకుని, నేను వాక్యం చెప్పాను కానీ నేను గొప్పవాడిని కాదు. నేను వాక్యం చెప్పిన దాన్ని క్రియారూపకం కనుక మీరు పాపం నుండి బయటికి రావడానికి కారణమయ్యేది దేవుడే. మిమ్మలను పవిత్రముగా ఉంచేది దేవుడే. నేడు అనేక మంది ఈ సత్యాన్ని ఎరగలేక ప్రేమిటి వాళ్ళారా ఏం చేస్తున్నారంటే తమను గొప్ప చేసుకొనొచ్చు. సంఘాలను ఏం చేస్తున్నారంటే అవమానాలు పాలు చేస్తున్నారు, అనగా దేవుని అవమానాలు పాలు చేస్తున్నారు. ఎలాగో అంటే తమను గొప్ప చేసుకొనొచ్చు. వాడు ఎలాంటివాడు, ఈడు ఎలాంటివాడు, లేకపోతే ఆమె ఎలాంటిది, ఈమె ఎలాంటిది అని ప్రేమిటి వాళ్ళు తిట్టుకొనొచ్చు, దూషించుకొనొచ్చు. దేవుని నామాన్ని అవమానాలు పాలు చేస్తున్నారు. అలాంటి మనస్తత్వం మనలో ఉన్నది ప్రేమిటి వాళ్ళ. అది బయటికి కావచ్చు, లోపల కావచ్చు, మనకు అవసరము ఈ మాటలు. కాబట్టి ఆ మాటలన్నీ కట్టి పెడదాం. నీవు నేను కేవలము నిష్ప్రయోజ్యమైనటువంటి వారమే, ఏమాత్రం ఎన్నికలైనటువంటి వారమే, పనికిరానిటువంటి వారమే. ఆ పనికిరానిటువంటి నిన్ను నన్ను ప్రభు తన యొక్క సంఘము పరిశుద్ధతలోని సంపూర్ణతలోనికి వచ్చేదాని కొరకై వాడుకొనొచ్చున్నాడు. ఇందును బట్టి మనం ఏం చేయాలంటే ప్రభుని మనము స్తుతించాలా, ప్రభుని మనము మహిమపరచాలి. అదే 31వ వచనంలో అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం 3వదిగా అక్కడ మనం చూస్తే, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలనని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధతను, విమోచనము నాయను. దేవా, మన పాప జీవితాన్ని పెట్టుకుందాం. ఎంత దుర్మార్గుడినయ్యా, ఎంత దౌర్భాగ్యుడినయ్యా, అలాంటి వాడనేటువంటి నన్ను రక్షించావు. దానికి ముందుగా నా కొరకై ఆ కలవరి శిలువలో మరణించావు, తిరిగి లేచావు, నన్ను రక్షించుకున్నావు. అలాగే నేను రక్షించుకోవటం మాత్రమే కాదు, నీ సంఘములు అంగముగా నన్ను చేసి నీ యొక్క పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు
నన్ను నీ యొక్క పనివాణిగా చేసుకొని నీ యొక్క పరిచర్య ధర్మాన్ని నాకు ఇచ్చి దేవా, ఆ పరిచర్య ధర్మం ద్వారా నీవు మహిమ పొందుతూ నీ ప్రజలను సంతోషంలోనికి, ఆనందంలోనికి, పరిశుద్ధతలోనికి నడిపిస్తూ ఉన్నావు. దీనికైతే నేను ఏమాత్రమును కూడా యోగ్యుని కాదయ్యా. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాను. ప్రేమిటి వాళ్ళ ప్రభుని మనము స్తుతిస్తూ, ప్రభుని మనము మహిమపరుస్తూ, ఆయన మనకిచ్చినటువంటి రక్షణను జ్ఞాపం చేసుకొనొచ్చు, ఆయన మనకిచ్చినటువంటి యొక్క పరిచర్ని జ్ఞాపం చేసుకొనొచ్చు. ప్రభువునే మహిమపరుస్తూ ఇంకా నమ్మకముగా ప్రేమిటి వాళ్ళారా ప్రభుకి ప్రియమైనటువంటి పరిచారకులముగా మనము కష్టపడి ప్రభు కొరకే మనం బ్రతికేటువంటి వారముగా ఉండాలి. ఇది అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నది. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు బేతేలు సంఘానికి అనగా నీకును నాకును తెలియపరుస్తున్నది. కాబట్టి మనం మనుషులని ఎక్కడ గణపరుస్తున్నామో దాని విషయం పశ్చాత్తాపడదాం. మనుషుల్ని గణపరచుకున్న దేవుని గణపరుద్దాం. అలాగనే మనం ఎక్కడ గొప్ప చేసుకొని వచ్చినామో దాన్ని విడిచిపెట్టి దేవుని ప్రేమిటి వల్ల మహిమపరుస్తూ ముందుకు సాగిపోదాం. దాని ద్వారా ప్రభు ద్వారా మనము కూడా మహిమ పొందుదాం. ప్రభు ద్వారా మనము కూడా ఘనపరచబడేటువంటి వారముగా ఉందాం. అందరము కలిసి చివరిగా ఆ మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. ఆ యొక్క మొదటి భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను. ప్రభునందే నీవు నేను అతిశయిద్దాం. ప్రభు చెప్పిన మాటలను దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి మోకరించండి.